హలో అండి. ఎంత కష్టం కాలమే సమాధానం చెప్తుంది. ఇది నా మొదటి కథ. ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏమమ్మా అన్నపూర్ణమ్మ, మీ సుపుత్రుడు నిద్రలేచాడా అని వ్యంగ్యంగా అడిగాడు హరి. చాలేండి మీ వెటకారాలు. వాణ్ణి తిట్టందే మీకు తెల్లారదనుకుంటా. కొడుకు నచ్చినప్పుడు నిద్రలేస్తాడు అని అన్నపూర్ణమ్మ విసుగ్గా. ఇదిగో ఇలానే నా కొడుకు అని వాడిని బాగా గారావం చేసి ఎందుకు పనికిరాని వాళ్ళ చేస్తున్నావు అన్నాడు హరి. నా కొడుకు మహారాజండి, చూస్తుండండి, ఏదో ఒకరోజు వాడు గొప్పవాడవుతాడు అంది అన్నపూర్ణమ్మ. అవునవును, తల్లి కొడుకులిద్దరూ ఇలానే పగటి కలలు కనండి అంటూ బల్లపై పెట్టిన క్యారేజీ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు హరి. నాన్న సిద్ధు లేవరా, ఇదిగో కాఫీ తాగు, లేరా బాబు అంటూ నిద్రలేపింది అన్నపూర్ణమ్మ. ఆగమ్మా, ఇంకాసేపు పడుకొని లేస్తాలే, ఇప్పటికీ ఉదయం 9 గంటలైంది. ఎక్కడో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలన్నావు, మర్చిపోయావా? లే నాన్న అని తల నిమురుతూ కొడుకుని ఆప్యాయంగా నిద్రలేపింది అన్నపూర్ణమ్మ. ఓ, ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదూ అని బరువుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని టిఫిన్ తిని ఫైల్ పట్టుకుని ఇంటర్వ్యూకి బయలుదేరాడు సిద్ధు. దారిలో తండ్రి హరి నుండి ఫోన్. ఏరా సిద్ధు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? వెళ్తున్నా నాన్న. చేతిలో ఖర్చులకి చిల్లరేమైనా ఉందా? బయలుదేరేటప్పుడు అమ్మ ఇచ్చింది నాన్న. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా, ఆల్ ది బెస్ట్ అన్నాడు హరి. రేరో సిద్ధు వెనుక నుండి పిలుపు. అరేరో చైతు, నువ్వట్రా, ఏంటి ఇక్కడ కొత్తగా పెట్టిన కంపెనీలో వేకెన్సీ ఉందట, ఇంటర్వ్యూకి వచ్చారా? ఓ, నేను కూడా అక్కడికేరా, పదరా ఇద్దరం కలిసి వెళ్దామంటూ సిద్ధు చైతు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇంటర్వ్యూ అయ్యింది. ఏరా చైతు, ఏమన్నారా? తర్వాత కాల్ చేస్తామన్నారా? మరి నువ్వు? సేమ్ రిప్లైరా. ఏంట్రా సిద్ధు, ఇంత చిన్న ఉద్యోగానికి అంతమంది వచ్చారేంట్రా? మరి మన దేశంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారంటే ఎగ్జాంపుల్గా ఈ ఒక్క ఇంటర్వ్యూ చూపిస్తే చాలు అని అన్నాడు సిద్ధు నిస్పృహతో. అవునురా, ఇద్దరం డిగ్రీలు చేసి ఇలా ఫైళ్ళు చేత్తో పట్టుకుని ఇంటర్వ్యూలకు వెళ్ళడమే సరిపోతుంది. సొంత మార్కెట్లో రద్దీ అన్నట్టు ఎక్కడే ఇంటర్వ్యూలున్నా కాంపిటీషన్ ఓ రేంజ్లో ఉంటుంది. మనకు తగ్గ ఉద్యోగాలు దొరుకుతాయంటావరా అని ఆవేదనతో అన్నాడు చైతు. సరేరా, ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటలైంది, కడుపులో ఆకలి దంచి కొట్టుతుంది, మళ్ళీ కలుద్దాం, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని సిద్ధు ఇంటికి బయటపడ్డాడు. సిద్ధు ఇంటికి రాగానే అన్నపూర్ణమ్మ భోజనం వడ్డించింది. నాన్న సిద్ధు, ఇంటర్వ్యూ ఏమైంది? తర్వాత కాల్ చేస్తామని చెప్పారమ్మా. అవునా, సరేలే. ఏంటమ్మా ఈ వంట? 4 రోజులుగా పప్పు, దోసకాయ, బెండకాయ అంటూ ఇవే వండుతున్నావు, నోరు చచ్చిపోతోంది అంటూ విసుగ్గా భోంచేశాడు సిద్ధు. ఏం చేయను నాన్న, మీ నాన్న ఒక్కడి సంపాదనతో ఇల్లంతా గడవాలి కదా అని బాధగా బదులిచ్చింది అన్నపూర్ణమ్మ. భర్త హరికి అన్నపూర్ణమ్మ ఫోన్ చేసి, ఏమండి వచ్చేటప్పుడు ఓ బిర్యానీ ప్యాకెట్ తండి. ఎందుకు పూర్ణ? ఏం లేదండి, సిద్ధు మంచి ఆకలి మీద వచ్చాడు, ఇంట్లో పప్పు ఉండేసరికి వాడు సరిగ్గా భోంచేయలేదు, బిడ్డ అర్ధాకలితో లేచాడు, కాస్త మీరు బిర్యానీ తెచ్చితే వాడు తింటాడని. సరే తెస్తాలే అన్నాడు హరి. ఇంటికి వచ్చిన హరి గుమ్మంలో భార్యను పిలిచాడు. ఏమోయ్ అన్నపూర్ణమ్మ, ఇదిగో నీ సుపుత్రుడికి బిర్యానీ వచ్చి తినమని చెప్పు అన్నాడు హరి వ్యంగ్యంగా. సర్లేండి, వాడిని ఎప్పుడు తిట్టడమే మీ పని అని విసురుగా అన్నపూర్ణమ్మ. నాన్న సిద్ధు, లే నాన్న, ఇదిగో మీ నాన్న నీకోసం బిర్యానీ తెచ్చాడు, తిందువుగాని లే అంది అన్నపూర్ణమ్మ. బిర్యానీ మాట వినగానే దిగ్గున లేచాడు సిద్ధు. వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసి తినడం ప్రారంభించాడు. సిద్ధుతో పాటు భోజనానికి హరి కూడా కూర్చున్నాడు. అరే సిద్ధు, ఇప్పటికి 2 చోట్ల ఉద్యోగాల్లో చేరి కష్టంగా ఉందని, టైం ఎక్కువని, పని ఎక్కువ చెప్తున్నారని మానేశావు. ఇంటర్వ్యూలకు వెళ్తూనే ఉన్నావు. ఇప్పటికీ నీకు 30 ఏళ్ళు వచ్చాయి. మాకున్న ఒక్కగానొక్క కొడుకు కాబట్టి నిన్ను గారాబంగా చూసుకుంటున్నాం. నీ భవిష్యత్తు గురించి దిగులుగా ఉంది. ఈసారి వచ్చే ఉద్యోగం ఎంత కష్టమైనా నిలదొక్కుని పనిచేయి నాన్న, మనది మధ్యతరగతి కుటుంబం, నాకు వయసు అవుతుంది, ఆలోచించు అని అంటుండగానే అన్నపూర్ణమ్మ వచ్చింది. మొదలు పెట్టారా? తింటున్నప్పుడే వాయించేస్తారు మీరు, పిల్లాన్ని ప్రశాంతంగా బిర్యానీ తిననివ్వండి అంది. ఏంటి పూర్ణ, నీకు అర్థమవుతుందా? ఒకరి దగ్గర నేను పని చేయడం ఏంటి అని వాడు సొంత వ్యాపారం పెడతానంటూ మన చేత 2 సార్లు పెట్టుబడి పెట్టించి దివాలా తీశాడు. అనుభవం లేని వ్యాపారం వద్దు అంటే వినలేదు అని విసుక్కున్నాడు హరి. అవునండి, గుర్తుంది, ఆ పెట్టుబడి డబ్బులు నా నగలు తాకట్టు పెట్టినవే కదా, తెలుసులే అంది అన్నపూర్ణమ్మ. మరి ఆ 2వ వ్యాపారం మాట ఏమిటి అని అన్నాడు హరి. అది లోను కదా, నెల కడుతున్నాంగా అంది పూర్ణమ్మ. చూడు పూర్ణ, నేను చిన్న ఉద్యోగిని, నాకొచ్చే జీతంలో ఎలా ఇంటిని నెట్టుకొస్తున్నామో నీకు తెలుసు. అయినా నీ అతిగారాబంతో వీడిని కష్టం విలువ తెలియకుండా చేస్తున్నావు అన్నాడు అసహనంతో హరి. ఇక చాలు నాన్న, నా కోసం మీ ఇద్దరు గొడవ పడకండి, అమ్మనేం అనొద్దు, నాకు నచ్చిన ఉద్యోగం దొరకాలిగా, డిగ్రీ చదివి తక్కువ జీతానికి పని చేయమంటావా ఏంటి అని విసుక్కున్నాడు సిద్ధు. అరే సిద్ధు, ముందు దొరికిన ఉద్యోగంలో చేరి ఎక్స్పీరియన్స్ సంపాదించు,
నిదానంగా నీకు తగ్గ ఉద్యోగం వెతుక్కుని స్థిరపడు. అంతేకాని అసలు ఉద్యోగము సద్యోగం లేకుండా ఇలా టైంపాస్ చేస్తే రేపు నీకు వయసు అయిపోతుంది. అప్పుడేం చేస్తావురా అని గట్టిగా అరిచాడు హరి. ఛీ, బిర్యానీ తేవడం ఎందుకు, ఇలా క్లాసులు పీకడం ఎందుకు, చీచీ అంటూ సిద్ధు చిరాగ్గా వెళ్ళిపోయాడు. ఏంటండి మీరు, ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి ఎందుకు అలా బాధపెడతారు? నిదానంగా ఉద్యోగంలో చేరతాడులేండి అంది అన్నపూర్ణమ్మ. చేసేదేం లేక తల పట్టుకుని లోనికి వెళ్ళాడు హరి. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆఫీసులో హరికి గుడ్డపోటు వచ్చింది. ఆఫీసు సిబ్బంది వెంటనే హరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి క్లిష్టంగా ఉందని డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. విషయం తెలియగానే అన్నపూర్ణమ్మ, సిద్ధులు ఆసుపత్రికి చేరుకున్నారు. చూడు బాబు, మీ నాన్నగారికి అర్జెంటుగా హార్ట్ ఆపరేషన్ చేయాలి. బ్లడ్ పంపింగ్ ప్రాబ్లం ఉంది. దాదాపు రూపాయలు 2 లక్షలు అవుతుంది. బిల్లు గురించి మా నర్సు చెప్తారు అని డాక్టర్ చెప్పడంతో సిద్ధు గుండె బరువెక్కిపోయింది. తల్లికి విషయం తెలిపాడు సిద్ధు. చూడు నాన్న సిద్ధు, మా అన్నయ్య వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళు. వెంటనే బయలుదేరు. ఊరెళ్ళి మా అన్నతో మాట్లాడి డబ్బులు పట్టుకునిరా. వెళ్ళు నాన్న అని అన్నపూర్ణమ్మ కొడుకుని తన అన్న వద్దకు పంపించింది. వెంటనే బయలుదేరాడు సిద్ధు. తన మామయ్య వెంకటేశ్వర్ల వద్దకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పాడు. అరే సిద్ధు, నీకు తెలియదేమో, ఈ మధ్య నువ్వేదో వ్యాపారం పెడుతున్నావంటూ మీ అమ్మ నా చేత నగలు తాకట్టు పెట్టించింది. మళ్ళీ ఏదో అవసరం ఉందంటూ మీ నాన్నను కూడా నా దగ్గర కొంత మొత్తం తీసుకున్నాడు. ఇప్పుడైతే నా దగ్గర చిల్లిగవ్వలేదురా. అసలు మా పరిస్థితి ఏం బాగోలేదు. ఏమీ అనుకోకు నాన్న. ఓసారి వచ్చి నాన్నని చూసి వెళ్తానని చెప్పు, సరేనా? మళ్ళీ నీకు లేట్ అవుతుందేమో, తొందరగా వెళ్ళు అని సిద్ధును పంపేశాడు. సిద్ధు నిర్గాంతపోతూ బరువెక్కిన అడుగులతో ఆ ఇంటి గుమ్మం దాటి బయలుదేరాడు. మా మావయ్య ఎంత మారిపోయాడు. మా పరిస్థితి బాగున్నంతసేపు మా కోసం అగ్గల్లాడిపోయాడు. ఇప్పుడు మా స్థితి మారిపోయేసరికి కనీసం మిట్ట మధ్యాహ్నం వచ్చిన నాకు గుక్కెడు మంచినీళ్ళైనా ఇవ్వకుండా లేని ప్రేమను నటిస్తూ సాగనంపాడు. మా అత్తయ్య కనీసం వచ్చి పలకరించను కూడా లేదు. మనుషులు ఇంత మారిపోతారా అనుకుంటూ సిద్ధు ఆసుపత్రికి తేరుకున్నాడు. ఏం నాన్న, మావయ్య ఏమన్నాడు? నీతో పాటు వచ్చాడా? డబ్బు సాయం చేస్తా అన్నాడా అంటూ ఆత్రంగా అడిగింది అన్నపూర్ణమ్మ. అమ్మ, మావయ్య పరిస్థితి బాగోలేదట, ఒకసారి వచ్చి చూసి వెళ్తానన్నాడు అంటూ కనురెప్ప చాటున ఉవ్వెత్తున వస్తున్న కన్నీళ్ళని దిగమింగుతూ అమ్మ అమాయకత్వాన్ని చూస్తూ చెప్పాడు. అంతే, ఆ మాటతో అన్నపూర్ణమ్మ ఆలోచనలో పడిపోయింది. అమ్మ, నువ్వేం కంగారు పడకమ్మా, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడిని అడిగితే తప్పకుండా మనకు అప్పు ఇస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంటూ సిద్ధు వెంటనే చైతు ఇంటికి బయలుదేరుతూ ఫోన్ చేశాడు. అరే సిద్ధు, నేను మా కాలనీలో ఉన్న వాచ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారా, నువ్వు అక్కడికి వచ్చేయి అన్నాడు చైతు. చైతుని కలిసి సిద్ధు విషయం అంతా చెప్పాడు. అరే సిద్ధు, ఇప్పటికిప్పుడు అంత మొత్తం కావాలంటే కష్టం, కానీ ఇక్కడే ఉండు అని చైతు తన ఓనర్తో మాట్లాడడానికి వెళ్ళాడు. కాసేపటే తిరిగొచ్చి, అరే సిద్ధు, మా ఓనర్తో మాట్లాడాను, ఆయన మంచి మనసుతో డబ్బు ఇస్తా అన్నారు. నిదానంగా నెలలా కొంత మొత్తంలో ఆ అప్పు కట్టచ్చు, నువ్వు ధైర్యంగా ఉండరా అన్నాడు చైతు. అంతే, గుండెలో నుండి తన్నుకొచ్చిన కన్నీళ్లతో చైతుని గట్టిగా హత్తుకున్నాడు సిద్ధు. ఇంతలో చైతు ఓనర్ వచ్చి డబ్బు ఇవ్వడంతో సిద్ధు అక్కడి నుండి వెంటనే ఆసుపత్రికి వెళ్ళి బిల్లు కట్టేసి తల్లితో జరిగిందంతా చెప్పాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. 4 రోజుల తర్వాత హరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 3 నెలల వరకు హరి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఇల్లు గడవడం ప్రశ్నార్థకమైంది. ఇంతవరకు అమ్మా నాన్నల గారాబం, ప్రేమతో కాలం గడిచిన సిద్ధుకి ఇప్పుడు ఆ కాలమే పరీక్ష పెట్టినట్టయింది. ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? రేపటి నిండు ఇల్లు గడిచేదిలా? ఏం చేయాలి? సిద్ధు బుర్రలో ఆలోచనలు తొలిచేస్తున్నాయి. నిద్ర పట్టడమే లేదు. ఇంతలో అన్నపూర్ణమ్మ వచ్చింది. నాన్న సిద్ధు, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదమ్మా అన్నాడు సిద్ధు. నాన్న సిద్ధు, నేను ఏదైనా పనికి వెళ్తానురా, నాన్న చూస్తే అలా ఉన్నాడు. మన ఇల్లు గడవాలి కదా, నీకా ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? నువ్వు కూడా నీ ప్రయత్నం చెయ్యి. ఏం నాన్న అని కన్నీళ్లతో అంది అన్నపూర్ణమ్మ. అమ్మా, నీ ఆరోగ్యమే అంతంత మాత్రం. నువ్వు పనికి వెళితే నాన్నని ఎవరు చూసుకుంటారు? అయినా నేనున్నగా అమ్మా, నేను ఏదో విధంగా రేపు ఉద్యోగం సంపాదిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, వెళ్ళమ్మా, నువ్వు ఏ ఆలోచన లేకుండా పడుకో అన్నాడు సిద్ధు. తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేశాడు, ఏమైనా వేకెన్సీలు ఉన్నాయా అని. లేవురా, ఉంటే చెప్తామని అందరి దగ్గర నుండి అదే సమాధానం. నిదానం నిద్ర పట్టక వరండాలో ఉన్న బైక్పై కూర్చుని సిద్ధు ఆలోచించసాగాడు. ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యంగా వెతికినప్పుడు చాలా అవకాశాలు వచ్చాయి. అప్పుడు వాటిని కాలదనుకున్నాడు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేద్దామన్నా కనీసం కూడా దొరకడం లేదు. కాసేపు సిద్ధు కుంగిపోయాడు. వెంటనే తనకు తానే ధైర్యం తెచ్చుకుని కాసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకుని తీక్షణంగా ఆలోచించాడు. వెంటనే సిద్ధుకి ఒక ఆలోచన తట్టింది. బైక్ సర్వీస్ చేస్తే? ఆలోచన వచ్చినందే తడువు. బైక్ సర్వీస్లో రిజిస్ట్రేషన్ చేశాడు. తెల్లారవగానే రెడీ అయ్యి బైక్ సర్వీస్కి బయలుదేరాడు. ఆకలిని సైతం పక్కన పెట్టి పనిలో కూరుకుపోయాడు సిద్ధు. తెల్లారనగా వెళ్ళిన కొడుకు రాత్రి 10 గంటలైనా రాలేదు.
తిన్నాడో లేదో, ఎటు వెళ్ళాడు అనుకుంటూ గుమ్మం దగ్గరే కొడుకు కోసం అన్నపూర్ణమ్మ ఎదురు చూస్తూనే ఉంది. ఇంతలో సిద్ధు వచ్చాడు. అన్నపూర్ణమ్మ కళ్ళు వెలిగాయి. నాన్న సిద్ధు, ఎక్కడికి వెళ్ళావురా? ఇదిగో వస్తానమ్మా అంటూనే 10 గంటలకు వచ్చావు. ఏం నాన్న, ఏమైందిరా అని తల్లడిల్లిపోతూ అడిగింది అన్నపూర్ణమ్మ. ఏం లేదమ్మా, నేను ఉద్యోగానికి వెళ్తానన్నాక ఇదిగో అమ్మా నా తొలి సంపాదన అని తల్లి చేతిలో కొంత మొత్తం డబ్బును పెట్టాడు సిద్ధు. కొడుకు కష్టపడి తొలి సంపాదన అంటూ తల్లి చేతిలో పెట్టగానే అన్నపూర్ణమ్మకు సిద్ధు ఎంతో ఎత్తు ఎదిగినట్టు కనిపించాడు. బాబు, అన్నం తిందువు గాని రానాయనా అంటూ సిద్ధు చేతులను పట్టుకోగానే అన్నపూర్ణమ్మ కన్నీళ్లు గుండెలను తన్నుకుని కళ్ళలో నుండి సిద్ధు చేతులపై జాలువారాయి. ఏం నాన్న, ఏం ఉద్యోగం రా అది? ఇలా నీ 2 చేతులు బొబ్బలెక్కిపోయాయంట్రా? వద్దు నాన్న, ఆ ఉద్యోగం నీకొద్దు అంటూ అన్నపూర్ణమ్మ కన్నీళ్లతో తల్లడిల్లిపోయింది. అమ్మా, నేను బైక్ సర్వీస్కి వెళ్తున్నాను. ఇది మొదటి రోజు. పని అలవాట్లేక ఇలా చేతులు బొబ్బలెక్కాయి అంతే. నువ్వు బాధపడకమ్మా, పదమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెడదు కానీ అని సిద్ధు తల్లిని పట్టుకుని లోనికి వెళ్ళాడు. ఇదంతా చూస్తున్న హరి మనసు నీరుగారిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక పెద్ద కంపెనీలో పనిచేసే ఆఫీసర్ కారు రిపేర్ వచ్చి అర్జెంటుగా బైక్ సర్వీసుకు కాల్ చేశాడు. అది తెల్లవారి 4 గంటల సమయం. ఎవ్వరూ సర్వీస్కి రావడం లేదు. సారీ సార్ అంటూ ఫోన్ పెట్టేస్తున్నారు. ఫోన్లు చేసే క్రమంలో ఆ ఆఫీసర్కి సిద్ధు నెంబర్ కలిసింది. హలో, అర్జెంటుగా నన్ను డ్రాప్ చేయాలి, నువ్వెంత అని అడిగినా ఇస్తాను అని అన్నాడు ఆఫీసర్. ఓకే సార్, మీ లొకేషన్ పెట్టండి, వెంటనే వస్తాను అని చెప్పాడు సిద్ధు. ఆ సమయంలో వచ్చి తనను జాగ్రత్తగా డ్రాప్ చేసినందుకు మెచ్చుకుంటూ ఆ ఆఫీసర్ సిద్ధుకి అనుకున్న దానికంటే ఎక్కువగానే ఇచ్చాడు. ఇదిగో బాబు, నీ పేరేంటి అని అడిగాడు ఆఫీసర్. నా పేరు సిద్ధు సార్. ఓకే సిద్ధు, నా కార్ రిపేర్లో ఉంది. ఈ 4 రోజులు నువ్వు నన్ను పికప్ చేసుకోగలవా అని అడిగాడు ఆఫీసర్. తప్పకుండా సార్ అన్నాడు సిద్ధు. 3 రోజులు గడిచాయి. తక్కువ సమయంలో సిద్ధు ఆ ఆఫీసర్కి దగ్గరయ్యాడు. ఓ రోజు ఆఫీసర్ సిద్ధుతో, సిద్ధు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఈ బైక్ సర్వీసేనా, ఇంకేమైనా చేస్తున్నావా అని అడిగారు. లేదు సార్, ఈ బైక్ సర్వీస్ మాత్రమే చేస్తున్నాను. డిగ్రీ పూర్తి చేశాను, ఉద్యోగం కోసం వెతుకుతున్నాను సార్ అన్నాడు. ఓకే సిద్ధు, మా కంపెనీలో వేకెన్సీ రెడీగా ఉంది. నీలాంటి కష్టపడే కుర్రాడే మాకు కావాలి. నీకు ఇష్టమైతే రేపు నీ రెజ్యూమే తీసుకుని మా ఆఫీస్కి వచ్చి నన్ను కలువు, ఓకేనా అన్నాడు ఆఫీసర్. చాలా చాలా థ్యాంక్ యూ సార్ అన్నాడు సిద్ధు. మరుసటి రోజు రెజ్యూమేతో సిద్ధు ఆఫీసర్ పనిచేసే కంపెనీకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ సక్సెస్. నెలకి 30,000 జీతం. ఇంటికి ఆనందంగా వచ్చిన సిద్ధు తన తల్లితో జరిగిందంతా చెప్పాడు. తండ్రి హరి కూడా ఆ మాటలు విని ఆనందించాడు. సిద్ధుని దగ్గరికి పిలిచి తలపై ముద్దు పెట్టుకున్నాడు. నాన్న, నువ్వు చెప్పినప్పుడు నాకు కష్టం విలువ తెలియలేదు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. కానీ నేను ఎప్పుడైతే కష్టానికి సిద్ధపడ్డానో ఆ కష్టం నన్ను పిలిచి గౌరవించి ఈ ఉద్యోగం ఇచ్చింది నాన్న. నేను ఇంకా కష్టపడి ఎదుగుతాను నాన్న. మీ మాటలు పెడచెవిన పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి నాన్న అని సిద్ధు తన తండ్రితో మాట్లాడుతుంటే హరి కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రి 2 చేతులతో సిద్ధు ముద్దాడాడు. ఇంతలో అన్నపూర్ణమ్మ వచ్చి, నాన్న సిద్ధు రా, నాన్న భోజనం చేద్దువు గాని అని పిలిచింది. మరి బాబు, ఈరోజు పప్పు మాత్రమే చేశాను, ఉండు నాన్న, అన్నం చల్లారింది, కాస్త వేడి చేసి తీసుకొస్తాను అంది అన్నపూర్ణమ్మ. వద్దమ్మా అన్నాడు సిద్ధు. ఏం నాన్న అని అడిగింది అన్నపూర్ణమ్మ. అమ్మా, నువ్వు వండే పప్పు చాలా కమ్మగా ఉంటుంది, అన్నం వేడి చేయనక్కర్లేదు, అలాగే పెట్టమ్మా, రా అమ్మ, ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అన్నాడు సిద్ధు. కొడుకు అలా అనడంతో తల్లిదండ్రులిద్దరూ ఆనందంతో నిండిపోయారు. ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటే అప్పుడు అర్థమైంది సిద్ధుకి, ఇన్నాళ్ళు తాను ఎంత సంతోషాన్ని కోల్పోయానో అని. మొట్టమొదటిసారి తల్లిదండ్రితో కలిసి సిద్ధు భోజనం చేస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదించాడు. ఆ అన్నంలోని ప్రతి మెతుకులో కష్టం కనబడుతుంది. తన కోసం ఇంతవరకు తల్లిదండ్రులు పడిన కష్టం విలువ తెలిసింది. తల్లిదండ్రులతో కలిసి ప్రేమగా తృప్తిగా భోజనాన్ని ముగించాడు సిద్ధు. ఎలా ఉంది ఈ కథ? మీ కామెంట్స్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.